పరిశుద్ధమైన దేవా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మా ప్రభా తండ్రి, ఈ దినమంతా మాకు తోడై ఉండి మమ్మలను మేము ఎక్కడికి వెళ్ళినప్పటికీ మా ప్రయాణం అంతట్లోనూ మా పనులన్నిట్లోనూ కూడా మమ్మల్ని జయప్రదంగా నడిపించి క్షేమంగా ఇంటికి చేర్చి ఉన్నారు నాయన. నీకే వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాము. మరి ఈ దినము మాకు తోడుగా ఉన్నందుకు దేవా, మేము కుటుంబ సమేతంగా నిన్ను స్తుతిస్తూ గనపరుస్తున్నాం తండ్రి. మా నాయన, మరి ఈ రాత్రి మా అపరాధములను క్షమించండి. ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి. మరి ఈ దినము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 11-12 వచనములను మేము ధ్యానిస్తున్నాము. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు. నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. నీతో కలహించు వారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు. నీతో యుద్ధం చేయవారు మాయమైపోవుదురు, అభావులగుదురు. ఎంత గొప్ప వాగ్దానం మీరు ఇచ్చిన్నారు నాయన. నీకు వేలాది వేల స్తోత్రం చెల్లిస్తున్నాము. అవును తండ్రి, నా మీద ఎంతోమంది కోపపడి ఉంటారు, ఎంతోమంది మాతో పోట్లాడి ఉంటారు, మాతో ఆర్గ్యుమెంట్ చేసి ఉంటారు. అయితే వారంతా కూడా ఒక దినాన సిగ్గుపడి విస్మయం పొందుతారంట. ఎందుకంటే నీవు మాకు తోడై ఉన్నావు కాబట్టి, నీతి అను నీ దక్షిణాస్తంతో నన్ను ఆదుకున్నావు కాబట్టి వారంతా కూడా సిగ్గుపడి విస్మయం పొందుతారని ఇక్కడ వాగ్దానం ఇస్తున్నావు. మాతో వాదించేవారు మాయమై నశించిపోతారంట. మా ప్రభా, ఎంత అద్భుతం నాయన. మరి ఎలాగ నశించిపోతారో, అది ఏ విధంగా నీవు చేస్తావో అవి మాకు తెలియదు, కానీ నీవైతే అద్భుతంగా మీరు మాకు వాగ్దానం ఇస్తున్నారు. మా ప్రభా, మా మీద కోపగించుకుని వారు అంటే దేవుని ప్రజల మీద ఎవరైనా సరే కోపగించుకున్నా, విరోధంగా ఉన్నా వాళ్ళంతా కూడా ఒక కలవరానికి గురవుతారు. కనుక వారు సిగ్గుపడతారు, బహిరంగంగా అవమానించబడతారు, వారు చాలా బాధ నొందుతారు. ఎందుకంటే వారు దేవుని ప్రజల మీద కోపం పడ్డారు, విరోధంగా నడుచుకున్నారు. కాబట్టి తండ్రి, అలాంటి వారిని మీరు అద్భుతంగా ఆ విధంగా చేస్తారని మీరు వాగ్దానం ఇచ్చున్నారు తండ్రి. కొన్నిసార్లు మేము అది జరగడం కూడా చూసాము. ఎంతోమంది దైవజనులను అవమానించిన వారు, దైవజనుల మీద విద్వేషంతో నడుచుకున్నవారు ఏ విధంగా నశించిపోయారో మేమంతా చూసాం తండ్రి. అవును తండ్రి, ఇదంతా కూడా ఒక గొప్ప అద్భుతమైనటువంటి నీ యొక్క ప్రణాళిక. అయితే అందుకే నూతన నిబంధనలో కూడా పగ తీర్చుట నా పని, మీరు మాత్రము అందరినీ క్షమించండి, మీరు దాని గురించి ఏం వరి కావద్దు, నేను చూసుకుంటానని మీరు చెప్పారు. కాబట్టి మేము ఆ విషయంలో విశ్వాసంతో ముందుకు నడుచుకోవడానికి మాకు సహాయం చేయండి. మాతో ఎవరు పోరాడినా కూడా వారు నశించిపోతారు. గొడవలు పెట్టుకునేవారు, వివాదాలు విరోధులందరూ కూడా నాశనాన్ని ఎదుర్కొంటారు ప్రభా. వారు ఏమీ లేకుండా అభావులు అవుతారంటే వారు ఏమీ లేకుండా పోతారు, ఉనికిలోనే ఉండరు, ఇంకా అస్తిత్వం కూడా ఉండదు, పూర్తిగా ప్రభావం లేకుండా చేయబడతారు. ఇది ఎంత అద్భుతమో ప్రభా, ఆలోచిస్తేనే మాకెంతో ఆశ్చర్యం కలుగుతున్నది. గొప్ప దేవుడవు తండ్రి, నువ్వు ఇలాంటి ఒక గొప్ప అద్భుత కార్యాన్ని మా పట్ల మీరు చేస్తారు. కాబట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీవు ఇచ్చిన వాగ్దానము 10వ వచనంలో మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం, భయపడకము, నేను నీ దేవుడనే విన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయవాడని నేనే, నీతి అను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకొందును అని చెప్పిన తర్వాత ఇవన్నీ కూడా మీరు చెప్తున్నారు తండ్రి. మా పక్షంగా యుద్ధం మీరే చేస్తారు, మా పక్షంగా మీరే ఆర్గ్యుమెంట్ చేస్తారు, మా పక్షంగా మీరే కలహిస్తారు, మాకు బదులుగా మీరు వారితో పోరాడతారు. కాబట్టి మేము వారిని క్షమించి మేము మౌనంగా ఉంటాము. అయితే నీవు వారి పట్ల పగ తీర్చుకుంటావో, లేకపోతే నువ్వు ఏ విధంగా వారిని డీల్ చేస్తావో మాకు తెలియదు, కానీ ప్రభా, మీరైతే ఒక అద్భుతమైన ఇలాంటి వాగ్దానం మాకు ఇస్తున్నందుకు నీకు వేలాది వేల స్తోత్రములు. నీవు మాతో ఉన్నందుకు వందనాలు ప్రభా. నీవు మా పక్షాన పోరాడుతున్నందుకు వందనాలు తండ్రి. మా తండ్రి దేవా, మరి విశ్వాసులంగా ఈ పరిస్థితి మా జీవితాలలో మాకు తారుమారు చేసి
మాకు భయం అనే స్థితి నుంచి భద్రత అనే స్థితికి మార్చే కృపను మీరు ఇస్తున్నందుకు మీకు వేలాది వేల స్తోత్రములు. అందుకే ప్రభా, మేము ఎల్లప్పుడూ కూడా మా సొంత శక్తి మీద, మా ఆలోచన మీద, మా తలంపుల మీద కాకుండా మా మమ్మల్ని మేము తగ్గించుకొని, మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకొని, నీ బలము మీద నమ్మకం ఉంచినట్లుగా మేము సిద్ధ మనసు కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి సమయంలో తండ్రి, మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప వాగ్దానం బట్టి నీ వందనాలు చెల్లించుకుంటూ, మా కుటుంబాలన్నిటి కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. మా కుటుంబాల ఒక్కొక్కళ్ళను తండ్రి, మా కుటుంబాలలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు చూస్తున్నారు. ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయి, ఎవరు ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నారు, ఎవరు ఇంకా రక్షణ పొందుకోలేదు, ఎవరు ఇంకా నిన్ను పూర్తిగా అంగీకరించలేదు, నీ పైన ఆధారపడడం లేదు, ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు. ప్రతి హృదయాన్ని మీరు పరిశోధించే దేవుడు కనుక ప్రభు, నీ సన్నిధికి ప్రతి ఒక్కరిని అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, హృదయాలను మార్చండి, కఠిన హృదయాలను వెతనపరచండి నాయన. ప్రభా నాయన, వారి హృదయాలను మరి మీరు మాంసపు గుండెగా మార్చమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవా, ప్రతి కుటుంబంలోనూ సంతోషము, సమాధానం అనుగ్రహించండి. ఎక్కడ కూడా కలతలు అనేవి లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి, మరి ప్రతి ఇంట్లో కూడా నీ యొక్క కృపను కుమ్మరించమని వేడుకొంచున్నాము. వృద్ధులను దీవించండి, వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. చిన్న బిడ్డను దీవించి వారు నీ దయందును మనుషుల దయందును వర్ధిల్లినట్లుగా సహాయం చేయండి. ప్రాముఖ్యంగా వారు మంచి మార్గంలో ఎదుగుటకు, నీ మార్గంలో మరి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారిని పెంచడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవ, నీకే వందనములు. ఈ దినము ఉద్యోగాలు పొందుకున్న వారిని బట్టి, వివాహములు కుదిరిన వారిని బట్టి, కన్సీవ్ అయిన వార్తలు విన్న వారిని బట్టి మీకు వేలాది వేల స్తోత్రములు. ఎంతోమంది బిజినెస్ చేస్తూ చక్కగా అభివృద్ధి పొందుతున్నందుకు కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. ఉద్యోగంలో ప్రయత్నం చేస్తున్నటువంటి వారిని, వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించండి. తగిన సమయంలో మీరు ఇస్తారు అన్న ఒక విశ్వాసంతో కనిపెట్టి ఉండడానికి సహాయం చేయండి నాయన. సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డను కూడా మీరు దర్శించి వారికి తప్పక సంతానం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, ఎవరైతే అప్పుల సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా లేవనెత్తండి నాయన. మీరు కనికరించి వారికి సహాయం చేయండి ప్రభా. వారి ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. బిజినెస్లో లాస్ వచ్చిందని ఎవరైతే దుఃఖపడుతున్నారో వారికి మంచి జ్ఞానం అనుగ్రహించి వారి యొక్క బిజినెస్ చక్కగా పునరుద్ధరింపబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళని మీరు దర్శించండి ప్రభా. గాయపడిన హస్తం చేత ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్వస్థపరచు దేవుడవు నీవే. ఎంతోమంది నాయన వేదనకరమైన పరిస్థితులలో ఉన్నారు, క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు, ఐసీలలో ఉంటున్నారు నాయన, వెంటిలేటర్పై ఉన్నవారు అనేక మంది. మా ప్రభా, మరి తండ్రి కనికరించండి, ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని. కుటుంబ సభ్యులకు ఎంతో ఆందోళన ఉన్నది, ఆ ఆందోళన తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అదేవిధంగా తండ్రి, మరి ఆర్థికంగా కూడా ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటారు, వారిని మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం నాయన. డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించి వారికి అందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించి ఓపికతో, సహనంతో పనిచేయనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, మరి ఎంతమంది అయితే నాయన అన్యాయానికి గురైన వారు దుఃఖపడుతూ ఉన్నారో వాళ్ళని కూడా మీరు లేవనెత్తండి. వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడి వారి పరిస్థితులను మార్చండి, న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా, ఎంతోమంది లీగల్ ఇష్యూస్తో ఉన్నారు ప్రభా, అనేక మంది ఇలాంటి సమస్యల్లో ఉన్నారు. ఎంతోమంది నాయన అనేకమైన రీతులుగా అన్యాయాలకు గురవుతున్నారు. ఉద్యోగ పరిస్థితులలో ఎంతోమంది ప్రభా భయంకరమైన అవినీతికి, అక్రమాలకు గురవుతున్నారు నాయన. కనికరించండి, వారికి సహాయం చేయమని. వారి ఎదుట ప్రభా మీ యొక్క మార్గములను తెరిచి నాయన అనేక విధాలుగా వాళ్ళని మీరు బాగు చేయగలిగిన దేవుడు. ఏదో విధంగా తండ్రి మీరు పరిస్థితులను మార్చివేయగలిగిన దేవుడు మా ప్రభా. అధికారుల మనసులను మార్చండి నాయన, మరి కొలీగ్స్ మనసులను మార్చండి. అందరూ కూడా కలిసి సంతోషంగా, సమాధానంతో ఉండనట్లుగా కృప చూపించమని తండ్రి. ఎవరైతే నీ విశ్వాసులుగా ఉన్న వారికి ఈ దినం మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. ఎంతమంది నాయన ఉద్యోగ జీవితాలలో సమస్యలు ఎదుర్కొంటున్నారు, వారందరి పక్షంగా మీరు ప్రభా మీరు యుద్ధం చేయమని ప్రార్థిస్తున్నాం. తీవ్రంగా వాదించు వారిని ప్రభా మీరు అభావులుగా చేస్తారు ప్రభా. మా ప్రభా
మీరు అద్భుతం చేస్తారు కాబట్టి నాయన ప్రతి ఒక్కరూ నీ పైన విశ్వాసంతో నీ పైన ఆధారపడి ప్రతి పరిస్థితిని నీకు అప్పగించి ఉండునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా తండ్రి, సైనికులు, ఇతర రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు రాత్రి వేళల్లో నాయన వారు డ్యూటీలు నిర్వర్తిస్తుండగా వాళ్ళని మీరు కనికరించండి ప్రభా. అప్రమత్తతతో ఉండినట్లుగా నాయన కాపాడండి. వారికి మీ కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. యుద్ధ వాతావరణం తీసివేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఆయా ప్రదేశాల్లో ఉన్నటువంటి మా బంధువులను, మిత్రులను తండ్రి ఎంతోమంది ఉన్నారు నాయన, రక్త సంబంధికులు, వారిని అందరినీ కూడా మీరు కనికరించి క్షేమంగా కాపాడమని ప్రార్థిస్తున్నాము. రక్షణ లేని ప్రతి ఒక్కరూ నేను అంగీకరించినట్లుగా ప్రతి హృదయాన్ని మీరు తెరవమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా వ్యసనాలకు గురైనటువంటి వారికి కూడా విడుదలను అనుగ్రహించమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, మరి ఎంతమంది అయితే నిద్రలేమితో బాధపడుతున్నారో వాళ్ళని మీరు కనికరించి సహాయం చేయండి తండ్రి. మరి వారి యొక్క ఏ కారణం చేత నిద్ర రాకుండా ఉన్నదో, ఏ దుఃఖము, భయము, వేదన వారి హృదయాలను ఆవరించి ఉన్నదో దాన్ని తొలగించండి. మా ప్రభా సమాధానకరమైన పరిస్థితిని వారికి అనుగ్రహించండి. కోపము, ద్వేషము, క్షమాపణ లేని గుణము ఉన్నట్లయితే వాటిని తొలగించి నీపైన సమస్త భారమును వేసి నీవు ఆదుకుంటావని, నీవే వారి పక్షంగా వ్యాజ్యమాడతావనే నమ్మకంతో, విశ్వాసంతో వారు ఉండగలుగుటకు, నెమ్మదిగా నిన్ను ఆశ్రయించి ఉండగలుగుటకు, నీ వాక్యంని ధ్యానించుకుంటూ పడుకునేలాగా సహాయం చేయండి. మంచి నిద్రను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఈ దినమంతా మా పనులలో మాకు విజయం ఇచ్చిన తండ్రి నీకు వందనాలు. రేపటి దినాన్ని మేమేం చేయవలనో అవన్నీ కూడా మరి నీ చేతులకు అప్పగిస్తున్నాము. మా ప్రణాళికను మీరు ఆశీర్వదించి నాయన రేపటి దినాన మేము మా ప్రతి పనిని కూడా విజయవంతంగా చేయగలడానికి సహాయం చేయండి తండ్రి. ఈ రాత్రి నిద్రిస్తుండగా నీ సురక్షితమైన రెక్కలను మా పైన కప్పండి ప్రభా. ఆకస్మిక ప్రమాదంలో, అనారోగ్యంలో కలగకుండా కాపాడండి. మా ప్రాణంలో, శరీరంలో, ఆత్మను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. ఏ దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు మమ్మల్ని ఏం చేయకుండా కాపాడము. విషపురుగు కాట్ల నుంచి మమ్మల్ని తప్పించి రక్షించమని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి దేవా, మరి నిద్రించినప్పుడు మమ్మలను మీ కాపుదల్లో భద్రంగా మంచి నిద్రతో, విశ్రాంతితో దీవించమని వేడుకొంచున్నాము ప్రభా. ఉదయకాలంన సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.